సింగరా త్వరగా పంపి సార్ మే కమింగ్ సార్. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. నా పాదాలకు మీ నమస్కారం. ఎవరు ఎందుకు వచ్చి అక్కిరాజు గారు పంపించింది నిన్నేనా? నన్నే పంపించారు. రాజోలు అక్కిరాజు గారు పంపించారు. తర్వాత సూర్యారావు గారు ఎమ్మెల్యే గారు కూడా ఒరే అప్పారావు మంచి వాయిస్ ఉంది, మంచి సింగర్ కదా, మీరు కొత్తగా ఇందులో ఏముందనే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారట. అవును, ఫోటో పంపించమంటే నెగిటివ్ పంపించేవేంటి నువ్వు? అది ఇంకా కడగలేదు, కడిగించుకోండి. నువ్వు కడిగినా కూడా నెగిటివ్ వస్తుంది. ఏం పర్వాలేదు, మంచి స్టోన్ ఉంది. ఒక అవకాశం కానీ ఇస్తే. ఇప్పుడు హేమ గారు రాజోల్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళారు? అమ్మ మీ ఊరు అయినా సరే గట్టి చప్పట్లు కొట్టండి, అవకాశం హాయ్ రాజోలు. సరే వెళ్ళరా. నాకు ఒక అవకాశం ఇస్తే రాజోల్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోతా. హాలీవుడ్కి వెళ్ళదు కానీ ముందు తెలుగులో పాడు. తెలుగులో ఒక మంచి పాట పాడు. అబ్బా ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. ఒక గాయకుడు వస్తే, ఒక సంగీత దర్శకుడు ఒక మంచి పాట పాడమంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, నాకు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది. డెఫినెట్గా పాడతాను. రబ్బర్ గాజులు తెచ్చాలి, రిబ్బన పువ్వులు తెచ్చాలి. రబ్బర్ గాజులు తెచ్చాలి, రిబ్బన పువ్వులు తెచ్చాలి. అత్తని గుమ్మడి మత్తని మూడి వంటాడాలి. నువ్వంటే పాడి వస్తానే, నువ్వంటే పాడి చేస్తానే. సూపర్. థ్యాంక్ యూ. ఇంతకాలం ఎక్కడుండిపోయావు? హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. రాజోల్లోనే మాకు చాలా సైట్లు ఉన్నాయి. ఓకే, బాగుంది కానీ సెలెక్ట్ అయిపోయినట్టేనా? లేదు, మరి నువ్వు కొంచెం లేటెస్ట్ సాంగ్ పాడు, కొంచెం వెనక్కి వెళ్ళి పాడు. ఓకే. హలో ఏంటి రే, ఎక్కడికి వెళ్ళావు? వెనక్కి వెళ్ళి పాడమన్నా. వెనక్కి వెళ్ళమంటే రాజు వదిలేసి రాజంపేట వెళ్ళడం కాదు. వెనక్కి వెళ్ళి అంటే పాటలో కొంచెం వెనక్కి వెళ్ళి పాడమన్నా. ఓ ఇంకొంచెం పాత పాట. ఓకే, యూత్ అంతా క్లాప్స్ కొట్టండి. నా యూత్ అంతా నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయస్సే నాలో విరహం పెంచుతున్నది. చూపు ఎక్కవతిక చూపులతోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమి కన్నా ప్రసారి, కళ్ళు తెరిచి స్వప్నమి కన్నా. చప్పట్లు చాలా బాగా పాడాడు సార్. బ్యాగ్ సర్దుకోనా? వద్దు. రికార్డింగ్ ఎక్కడ? హైదరాబాద్ లోనా, తెలంగాణలోనా, చెన్నైలోనా? రాజు శ్మశానం ఎక్కడైనా పర్లేదు. మరి ఇంత లేటెస్ట్ సాంగ్ ఏంటి? కొంచెం వెనక్కి వెళ్ళి పాడు. ఇప్పుడు మంచి పాట అండి, అందరికి బాగా ఇష్టం అవుతుంది. మనెవరికి వారే వేరైనా నీ సుఖమే కోరు, నీ సుఖమే కోరుకున్నా. సెలెక్ట్ అయ్యానా? ఎందుకంటే నువ్వు పాడుతుంటే చిన్నపిల్లలు పడుకుంటా. పవన గుణదామా పరాత్పర రావట్లేదు, కనబడలేదు. ఏం పాట పాడమంటే పెద్ద ఈ పాట వినపడ్డదా కనబడ్డదా? అసలు పాట వినపడతా కదా. ఈ పాట వినబడదు కనబడుతుంది. చూస్తున్నారు కదండి, ఇందాక నుంచి ఇంకా వెనక్కి వెళ్ళి ఏ గోతులో పడిపోమంటారా? ఆ పాత రోజుల్లో పాటలు లేవు, సైలెంట్ మూవీ సినిమాలు. నువ్వు అలాంటి సినిమాలకే పనిచేస్తావు. థ్యాంక్ యూ. పేరు రాజు. కంగ్రాచులేషన్స్. ఎందుకు వచ్చావు బ్యాంక్కి? ఎంత తీసుకున్నావు? కట్టావా? పిల్లలు చప్పట్లు కొట్టండి, లోన్ కట్టారంట. ఆ లోన్ తో ఏం చేస్తావు ఇక్కడ ఊరు వాళ్ళందరికీ తెలియాలి. మొదటి వ్యాపారం ఏంటి? లాభాలు వచ్చాయా? ఓకే.
ఏయ్, ఏయ్, నాకు పొగడ్తలంటే నచ్చు. సార్ రెండో వ్యాపారం ఏంటో చెప్పు. సార్ రెండో వ్యాపారం నేను విగ్రహాల వ్యాపారం చేశాను సార్. లాభాలు వచ్చాయా? దీనికి ట్రిపుల్. ఓ సూపర్. సార్ ఆ. ఏ విగ్రహాన్ని చూసినా మీరే కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న విగ్రహాన్ని చూసినా మీరే కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని చూసినా మీరే కనిపిస్తున్నారు. ఆ విగ్రహానికి స్నానం చేపిస్తుంటే మీరే కనిపిస్తున్నారు. దానికి బొట్టు పెడుతుంటే మీరే కనిపిస్తున్నారు. సారీ, సార్. నాకు పొగడ్తలంటే నచ్చవు. ఊరు దద్దరిల్లేలా చెప్పు. మూడో వ్యాపారం ఏంటి? సార్ మూడో వ్యాపారం చెప్పుకునే వ్యాపారం కాదు సార్. ఆ? సార్ కొంపదీసి దొంగతనాలు చేసావేంట్రా? లేదు సార్. నిజాయితీ వ్యాపారమేగా. ఆ. లాభాలు వచ్చాయా? వీటికి డబల్ డబల్. సూపర్. ఆ. మొత్తం ఈస్ట్ గోదావరి మొత్తం వినబడేటట్టు గట్టిగా చెప్పా మూడో వ్యాపారం ఏంటో. సార్ వద్దు సార్. రే చెప్తావు చెప్పవా? వద్దు సార్. ప్లీజ్ మా, అబ్బా. ప్లీజ్ మా, ప్లీజ్ మా. వద్దు. చెప్పే. సార్ ఆ. నేను మూడో వ్యాపారం పందుల వ్యాపారం చేశాను సార్. ఏ పంది చూసినా మీరే కనిపిస్తున్నారు. నిల్చిన పంది చూసినా మీరే కనిపిస్తున్నారు. కూర్చున్న పంది చూసినా మీరే కనిపిస్తున్నారు. ఆ పంది బురదలో బుర్రుతుంటే మీరే కనిపిస్తున్నారు. అది స్నానం చేస్తుంటే మీరే కనిపిస్తున్నారు. అది తింటుంటే మీరే కనిపిస్తున్నారు. అది తిన్న వెళ్ళినప్పుడు మీరే కనిపిస్తున్నారు. అది కడుక్కున్నప్పుడు మీరే కనిపిస్తున్నారు. సార్ సార్ మొన్న మాకు పంది పుట్టింది సార్. పంది ఈనింది సార్. ఆ పందికి పుట్టిన పంది కూడా మీలాగే ఉంది సార్. దానికి ఏ పేరు పెట్టామో తెలుసా సార్? ఏం పేరు? భాస్కర్ పంది అని పెట్టాం సార్. సార్ వద్దు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. సో మరికొన్ని పాటల తర్వాత మన ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాం. ఎవరు ఇంటికి వెళ్ళి ఇక్కడే ఉండండి. సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా నాకు తెలియదు.